ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇవాళ డీజీపీకి ఒక నివేదికని సమర్పించబోతున్నారట. కిట్ల కొనుగోలు నుంచి నగదు బహుమతుల వరకు అన్ని కోణాల్లో కూడా విచారణ జరిగింది. అయితే ఆడుదాం ఆంధ్ర కోసం 119 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది వైసీపీ సర్కార్. కిట్ల కొనుగోలులోనూ కమిషన్ల వ్యవహారం నడిచినట్టుగా గుర్తించారు. టీ-షర్ట్ల కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకి పాల్పడ్డారట. ఆడుదాం ఆంధ్ర అనేది వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక కార్యక్రమం. సో అందరికీ యువతి యువకులందరికీ కూడా ఆటలు పాటలు అన్నింటిలో కూడా కాంపిటీషన్ నిర్వహించారు. అయితే అప్పుడు ఆ సందర్భంలో ప్రతి దాంట్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. అప్పటి షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, అప్పటి స్పోర్ట్స్ అథారిటీ మినిస్ట్రీ రోజా కూడా ఈ యొక్క నిర్వహణలో పాల్గొన్నట్టుగా తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించారు. ఈ విచారణలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కొన్ని కోట్లు అవినీతి జరిగిందనేది తెలుస్తోంది. 119 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట వైసీపీ సర్కార్ అప్పుడు. సో దాంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఇద్దరని చెప్పి చాలా స్పష్టంగా ఆ నివేదికలో తెలుస్తోంది. ఇప్పుడు నివేదికను డీజీపీకి అందిస్తారని డీజీపీ దాన్ని కూలంకషంగా మళ్ళీ ఒకసారి దాన్ని పూర్తిగా చూసిన తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇద్దరిపైన ఫిర్యాదులు నమోదు చేసి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. సో నెక్స్ట్ ఎవరు వైసీపీ నుంచి జైలుకు వెళ్ళేది, నెక్స్ట్ ఎవరు వంతు కాబోతుందన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ వార్తతో వినిపించే పేరు ఆర్కే రోజా. ఆర్కే రోజాను నెక్స్ట్ ప్రభుత్వం చేత ఈ రకంగా అన్ని విషయాలు బయటపడిన తర్వాత ఆధారాలతో సహా అరెస్ట్ అయిపోయి జైలు జీవితం గడిపే అవకాశం కనబడుతుంది ఈ దెబ్బతో. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, సో రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ ఇద్దరు కూడా అప్పటి ఆడుదాం ఆంధ్ర అటువంటి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్లారు. సో ప్రస్తుతానికి దాంట్లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో దానిపైన నివేదికను కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సో ఏ రకంగా ఉండబోతోంది, ఎటువంటి యాక్షన్ ఉండొచ్చు? మనోజ్, గత వైసీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడా పోటీలను నిర్వహించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. 2023 డిసెంబర్ 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు కూడా ఈ పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీలకు సంబంధించి ఖర్చు చేసే విషయంలో నిబంధనలకు తూట్లుపొడిచి విజేతలకు నగదు ప్రకటించడం, అదేవిధంగా బహుమతులు ఎగ్గొట్టడం, లేదంటే పరికరాలు కొనుగోలులో అక్రమాలకు పాల్పడడం లాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా. అదేవిధంగా షాప్ చైర్మన్ గా పనిచేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అవకతవకలకు పాల్గొన్నట్లు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతలందరూ కూడా ఆరోపించిన నేపథ్యం. ప్రస్తుతం షాప్ చైర్మన్ గా ఉన్నటువంటి రవి నాయుడు కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో గత ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర సంబంధించి కోట్ల రూపాయల అవినీతి పాల్గొన్నట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ అక్రమాలు అన్నిటిపైన కూడా విజిలెన్స్ అధికారులు ఒక నివేదికను సిద్ధం చేశారు. నివేదికను ఈ రోజు కానీ రేపు కావచ్చు లేదా డీజీపీకి సమర్పించిన తర్వాత ఆయన దాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదించి తెలుస్తుంది. మొత్తం 119 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనేది ప్రధాన అభియోగంగా తెలుస్తోంది. ప్రత్యేకంగా 37.5 కోట్ల వ్యయంతో క్రీడా పరికరాలు కొనుగోలుకు సంబంధించి వాటిలో కమిషన్లు వ్యవహారం నడిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించి ఉత్తరప్రదేశ్, బెంగళూరు తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి 6 సంస్థల నుంచి క్రీడా పరికరాలను కొనుగోలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే క్రీడలతో ఏమాత్రం సంబంధం లేని రోడ్లు, భవనాల శాఖల ద్వారా కూడా అప్పట్లో టెండర్లు పిలిచారనేది ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో తర్వాత ఆడటం ఈ క్రికెట్ పోటీలకు సంబంధించి క్రికెట్ గేమ్స్ మొదట్లోనే బ్యాట్లు విరిగిపోవడం, లేదంటే వాటి నాణ్యత మీద కూడా అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేస్తుంది. దానికి సంబంధించి ప్రత్యేక రిపోర్ట్ ను కూడా తయారు చేసిన పరిస్థితి. అయితే పోటీల నిర్వహణకు సంబంధించి దాదాపు 14-15 కోట్ల రూపాయలు ఖర్చుగా చూపించారు. అదేవిధంగా విజేతలకు నగదు బహుమతులు కానీ, లేదంటే వాటిలో కేటాయింపులు కానీ వాటిలో అక్రమాలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్సీ కార్యకర్తలు కావచ్చు లేదా క్రీడాకారులకు సంబంధించిన అధికారులు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అనుచరులకు కూడా నగదు బహుమతులు ఇచ్చేసారనే ఆరోపణలు కూడా ప్రధానంగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు టిడ్కో ఇళ్లలో ఆ క్రీడాకారులకు వసతి చూపించి దానికి సంబంధించి దాదాపు 45 లక్షల పైగా వెచ్చించినట్లు లెక్కలు చూపించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు భోజనాలకు సంబంధించి 65.5 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించగా సరైన భోజన సదుపాయాలు కల్పించలేదని అప్పట్లో క్రీడాకారులందరూ కూడా ఆందోళన దిగిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా అంటే ఈ క్రీడకు సంబంధించి ముగింపు ఉత్సవాలకు సంబంధించి కూడా అక్కడ పాల్గొన్నటువంటి విఐపీల కోసం కూడా దాదాపు 30 లక్షల రూపాయల
ఖర్చు చేసినట్లు కూడా ఆరోపణలు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మరోవైపు మైదానాలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి సంబంధించిన వాటికి సంబంధించి కూడా దాదాపు 36 లక్షలు ఖర్చు చేసినట్లు కూడా, అంటే అవసరం ఖర్చు చూపించి వాస్తవానికి ఖర్చు చేయకుండా వాటిని పలానా ఆటల కోసం ఖర్చు చేస్తామని చెప్పి చూపించి దాదాపు కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటిపైన కూడా పూర్తిగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేసి ఒక నివేదికను తయారు చేశారు. డీజీపీకు నివేదిక అందించిన అనంతరం ప్రభుత్వానికి ఈ సంబంధించిన పూర్తి నివేదికను కూడా ప్రభుత్వానికి నివేదిక కూడా తెలుస్తోంది మనకి. రైట్ మణికుమార్, సో మొత్తం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక నివేదికను రెడీ చేసి డీజీపీకి అందించారు. ఈరోజు అందించబోతున్నారు. ఆ డీజీపీ దాన్ని పూర్తిగా కూలంకషంగా విశ్లేషించిన తర్వాత కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సో ఏ విభాగాల వారీగా ఎటువంటి అవినీతి జరిగిందని చాలా సుస్పష్టంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని గురించి ప్రతీది కూడా కిట్ల కొనుగోలు నుంచి మొదలుకుంటే బహుమతులు ఇచ్చేంత వరకు ప్రతీది కూడా చాలా క్లుప్తంగా విజిలెన్స్ అధికారులు విచారించి నివేదికలు తయారు చేశారట. ఇక నెక్స్ట్ ఎవరి వంతు, వైసీపీలో ఎవరు అరెస్ట్ కాబోతున్నారంటే ఇప్పుడు ఈ వార్తతో వినిపించే పేరు రోజా. మరి రోజా నిజంగానే ఈ ఆరోపణల నేపథ్యంలో పక్కాగా నివేదికల ఆధారితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా, ఏం జరగబోతుందో చూడాలి. సో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి పూర్తి నివేదిక తయారైంది. దానిలో నిజంగా అవినీతి జరిగిందని మీరు అనుకుంటున్నారా? సో మీ అభిప్రాయం ఏంటి? రోజాని నిజంగా అరెస్ట్ చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి రోజా షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆడుదాం ఆంధ్రాలో భారీగా అవినీతికి పాల్పడ్డగా గుర్తించింది విజిలెన్స్ అధికారులు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఇవాళ డీజీపీకి ఒక నివేదికని సమర్పించబోతున్నారట. కిట్ల కొనుగోలు నుంచి నగదు బహుమతుల వరకు అన్ని కోణాల్లో కూడా విచారణ జరిగింది. అయితే ఆడుదాం ఆంధ్ర కోసం 119 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది వైసీపీ సర్కార్. కిట్ల కొనుగోలులోనూ కమిషన్ల వ్యవహారం నడిచినట్టుగా గుర్తించారు. టీ షర్ట్ల కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారట. ఆడుదాం ఆంధ్ర అనేది వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక కార్యక్రమం. సో అందరికీ యువతి యువకులందరూ కూడా ఆటలు పాటలు అన్నింటిలో కూడా కాంపిటీషన్ నిర్వహించారు. అయితే అప్పుడు ఆ సందర్భంలో ప్రతి దాంట్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. అప్పటి షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, అప్పటి స్పోర్ట్స్ అథారిటీ మినిస్ట్రీ రోజా కూడా ఈ యొక్క నిర్వహణలో పాల్గొన్నట్టుగా తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించారు. ఈ విచారణలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కొన్ని కోట్లు అవినీతి జరిగిందనేది తెలుస్తోంది. 119 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట వైసీపీ సర్కార్ అప్పుడు. సో దాంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఇద్దరని చెప్పి చాలా స్పష్టంగా ఆ నివేదికలో తెలుస్తోంది. ఇప్పుడు నివేదికను డీజీపీకి అందిస్తారని డీజీపీ దాన్ని కూలంకషంగా మళ్ళీ ఒకసారి దాన్ని పూర్తిగా చూసిన తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇద్దరిపైన ఫిర్యాదులు నమోదు చేసి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. సో నెక్స్ట్ ఎవరు వైసీపీ నుంచి జైలుకు వెళ్ళేది, నెక్స్ట్ ఎవరు వంతు కాబోతుంది అన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ వార్తతో వినిపించే పేరు ఆర్కే రోజా. ఆర్కే రోజా నెక్స్ట్ ప్రభుత్వం చేత ఈ రకంగా అన్ని విషయాలు బయటపడిన తర్వాత ఆధారాలతో సహా అరెస్ట్ అయిపోయి జైలు జీవితం గడిపే అవకాశం కనబడుతుంది ఈ దెబ్బతో. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, సో రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ ఇద్దరు కూడా అప్పటి ఆడుదాం ఆంధ్ర అటువంటి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్లారు. సో ప్రస్తుతానికి దాంట్లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో దానిపైన నివేదికను కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సో ఏ రకంగా ఉండబోతోంది, ఎటువంటి యాక్షన్ ఉండొచ్చు? మనోజ్, గత వైసీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడా పోటీలను నిర్వహించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. 2023 డిసెంబర్ 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు కూడా ఈ పోటీలను నిర్వహించారు. అయితే ఈ పోటీలకు సంబంధించి ఖర్చు చేసే విషయంలో నిబంధనలకు తూట్లు పొడిచి విజేతలకు నగదు ప్రకటించడం, అదేవిధంగా బహుమతులు ఎగ్గొట్టడం, లేదంటే పరికరాలు కొనుగోలులో అక్రమాలకు పాల్పడడం లాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా. అదేవిధంగా షాప్ చైర్మన్ గా పనిచేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అవకతవకలకు పాల్గొన్నట్లు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతలందరూ కూడా ఆరోపించిన నేపథ్యం. ప్రస్తుతం షాప్ చైర్మన్ గా ఉన్నటువంటి రవి నాయుడు కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో గత ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర సంబంధించి కోట్ల రూపాయల అవినీతి పాల్పడినట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ అక్రమాలు అన్నిటిపైన కూడా విజిలెన్స్ అధికారులు ఒక నివేదికను సిద్ధం చేశారు. నివేదికను ఈ రోజు కానీ రేపు కావచ్చు లేదా
డీజీపీకి సమర్పించిన తర్వాత ఆయన దాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదించి తెలుస్తుంది. మొత్తం 119 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనేది ప్రధాన అభియోగంగా తెలుస్తోంది. ప్రత్యేకంగా 37.5 కోట్ల వ్యయంతో క్రీడా పరికరాలు కొనుగోలుకు సంబంధించి వాటిలో కమిషన్లు వ్యవహారం నడిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించి ఉత్తరప్రదేశ్, బెంగళూరు తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి 6 సంస్థల నుంచి క్రీడా పరికరాలను కొనుగోలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే క్రీడలతో ఏమాత్రం సంబంధం లేని రోడ్లు, భవనాల శాఖల ద్వారా కూడా అప్పట్లో టెండర్లు పిలిచారనేది ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో తర్వాత ఆడటం ఈ క్రికెట్ పోటీలకు సంబంధించి క్రికెట్ గేమ్స్ మొదలుపెట్టిన మొదట్లోనే బ్యాట్లు విరిగిపోవడం, లేదంటే వాటి నాణ్యత మీద కూడా అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసిన దానికి సంబంధించి ప్రత్యేక రిపోర్ట్ కూడా తయారు చేసిన పరిస్థితి. అయితే పోటీల నిర్వహణకు సంబంధించి దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చుగా చూపించారు. అదేవిధంగా విజేతలకు నగదు బహుమతులు కానీ, లేదంటే వాటిలో కేటాయింపులు కానీ వాటిలో అక్రమాలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్సీ కార్యకర్తలు కావచ్చు, లేదా క్రీడాకారులకు సంబంధించిన అధికారులు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అనుచరులకు కూడా నగదు బహుమతులు ఇచ్చేశారనే ఆరోపణలు కూడా ప్రధానంగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు కిట్కో ఇళ్లలో ఆ క్రీడాకారులకు వసతి చూపించి దానికి సంబంధించి దాదాపు 45 లక్షలు పైగా వెచ్చించినట్టు లెక్కలు చూపించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు భోజనాలకు సంబంధించి 65.5 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించగా సరైన భోజన సదుపాయాలు కల్పించలేదని అప్పట్లో క్రీడాకారులందరూ కూడా ఆందోళన దిగిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా అంటే ఈ క్రీడలకు సంబంధించి ముగింపు ఉత్సవాలకు సంబంధించి కూడా అక్కడ పాల్గొన్నటువంటి విఐపీల కోసం కూడా దాదాపు 30 లక్షల రూపాయల ఖర్చు చేసినట్లు కూడా ఆరోపణలు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మరోవైపు మైదానాలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి సంబంధించిన వాటికి సంబంధించి కూడా దాదాపు 36 లక్షలు ఖర్చు చేసినట్లు కూడా, అంటే అవసరం ఖర్చు చూపించి వాస్తవానికి ఖర్చు చేయకుండా వాటిని పలానా ఆటల కోసం ఖర్చు చేస్తామని చెప్పి చూపించి దాదాపు కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్టు తెలుస్తుంది. వీటన్నిటిపైన కూడా పూర్తిగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేసి ఒక నివేదికను తయారు చేశారు. డీజీపీకు నివేదిక అందించిన అనంతరం ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి నివేదికను కూడా ప్రభుత్వానికి నివేదిక కూడా తెలుస్తోంది మనకి. రైట్ మణికుమార్, సో మొత్తం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక నివేదికను రెడీ చేసి డీజీపీకి అందించారు. ఈరోజు అందించబోతున్నారు. ఆ డీజీపీ దాన్ని పూర్తిగా కూలంకషంగా విశ్లేషించిన తర్వాత కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సో